So RRB clerk paper number 34. Question number 41. What is the ratio of total number of books sold from store D on Sunday, Monday, Tuesday? D on Sunday, Monday, Tuesday. అంటే ఈ మూడు టోటల్ చేయాలి. ఒకసారి ట్రై చేసి చూద్దాం ఫస్ట్ దాంతో ఆన్సర్ వస్తుందో లేదో. రైట్. సో 70 70 140 140 60 200. నెక్స్ట్ 8 plus 4 12 12 plus 8 20. ఇందాక వచ్చినటువంటిది 200 200 and 20. సో 220 వచ్చింది అంటే 13 ఎలిజిబుల్ కాదు, 11 ఎలిజిబుల్, 11 ఎలిజిబుల్, 13 ఎలిజిబుల్ కాదు, 11 ఎలిజిబుల్. రెండో నెంబర్ తీసుకొని వద్దాము. నెక్స్ట్ ఈ ఆన్ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. ఈ ఆన్ వెన్స్డే, ఈ ఆన్ ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. అంటే ఈ మూడు టోటల్ చేయాలి. సో 90 plus 80 170 250 215 260. సో 260 చూడగానే దాంట్లో 13 కనపడాలి. అంటే 11 ఉండాలి, తర్వాత 13 ఉండాలి. ఆన్సర్ ఈజ్ 11:13. So question number 42. Number of books sold on Friday from store C and D increased by 15% and 20% respectively as compared to that sold on previous day. What are the total number of books sold on C and D on Friday? So ఏం చెప్తున్నాడంటే ప్రీవియస్ డే అంటే థర్స్డే అమ్మినాటిల్లో ఒకటేమో 15% పెరిగిందంటే ఇంకోటేమో 20% పెరగాలంట. సో సి ఎంత ఉంది 40%. 40కి 15% పెరగటం అంటే 6 పెరగాలి. దెన్ దట్ బికమ్స్ 46. నెక్స్ట్ స్టోర్ డి 95కి 20% పెరగాలి. 10% అంటే 9.5, 20% అంటేనేమో 19 వస్తుంది ప్లస్ 19. సో 95 plus 19 అంటే 100 114 వస్తుంది. 114 plus 46. Answer is 160. Question number 43. Total number of books sold by store B on Tuesday and Wednesday together are what percent more or less than total number of books sold by C and D together on Monday? So B on Tuesday, Wednesday. B on Tuesday, Wednesday అంటే 55 85. రెండు యాడ్ చేస్తే 140 వస్తుంది. నెక్స్ట్ తర్వాత C and D together on Monday. C and D together on Monday అంటే 110 వస్తుంది. సో ఇప్పుడు ఇది మోర్ ఉందా లెస్ ఉందా అంటే మోరే ఉంది. ఎంత మోర్ ఉందంటే 30 మోర్ ఉంది. ఎంతకి 30 మోర్ అంటే 110కి ఇంటూ 100 రాసాము. ఈ జీరో క్యాన్సిల్ అయిపోయింది. ఈ జీరో తెచ్చి పక్కన పెడితే 11 2 times పోతుంది. 2 times పోతే 80 మిగిలింది 7. 27తో రెండు ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి 3/11. ఆన్సర్ ఈస్ 27 3/11. చాయిస్ టు కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 44. What is the average number of books sold by B on Sunday? B on Sunday అంటే 89. నెక్స్ట్ C on Tuesday. C on Tuesday అంటే 82. నెక్స్ట్ E on Thursday. E on Thursday 84. సో మొత్తం యాడ్ చేసి డివైడెడ్ బై 3 రాయకుండా ఒక చిన్న ప్రయత్నం చేద్దాం. 3 80లు ఉన్నాయంటే అక్కడికి 80 యావరేజ్ వచ్చేస్తుంది. 4 plus 2 6, 6 plus 9 15. 15 divided by 3 రాస్తే 5 వస్తుంది. ఇందాక అక్కడ 80 తీసేసాము. 80 plus 5 85 is going to be the answer. Question number 45. Find the difference in total number of books sold by C and E together on Tuesday. C and E together on Tuesday 82 90 అంటే అది 172 వస్తుంది. నెక్స్ట్ B on Monday and Thursday. B on Monday and థర్స్డే 57 54 అంటే 111 వస్తుంది. ఈ రెండిటికి డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు. ఆన్సర్ ఈజ్ 61. క్వశ్చన్ నెంబర్ 46. క్వశ్చన్ నెంబర్ 51. Ratio of the speed of the boat downstream and speed of the stream is 9:1. If speed of the current is 3 km/h, then find the distance traveled అప్ స్ట్రీమ్ ఇన్ 5 hours. ప్రాబ్లం మొత్తం చేయకుండా ఆన్సర్ రాయడానికి వచ్చిన టెక్నిక్ ఉంది, ట్రై చేసి చూద్దాము. 5 hours అంటే స్పీడ్ ఇంటూ 5 రాయాలి. అంటే ఆన్సర్ 5 మల్టిపుల్ అవ్వాలి. అదృష్టం కొద్దీ అన్ని 5 మల్టిపుల్స్. ఇదేంటిది M+S, ఇదేంటిది ఎస్. మనకు కావాల్సింది M-S. ఇది 9 - 1 అంటేనేమో M వాల్యూ వస్తుంది. M వాల్యూలో నుంచి మళ్ళీ S తీసేయాలి. M-S అంటే 1 2 సార్లు తీసేయాలంటే ఇది M-S వాల్యూ ఎంత వస్తుందంటే 7x వస్తుంది. 7x into 5 అంటే 35x రావాలి. అంటే మన ఆన్సర్ డెఫినెట్ గా 35 మల్టిపుల్ అవ్వాలి. వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఈజ్ 105. క్వశ్చన్ నెంబర్ 52.
Sum of 4 consecutive even numbers is greater than 3 consecutive odd numbers by 81. If the sum of least odd number and least even number is 59, then find the sum of largest odd number and largest even number. Actual గా క్వశ్చన్ లో బ్యూటీ ఉంది, అది అర్థం చేసుకోగలిగితే నోట్ లెక్క కింద చేయొచ్చు. ఎట్లా అంటే ఈ యొక్క 4 నంబర్లు ఉన్నాయి అన్నాడు, ఈ యొక్క 3 నంబర్లు ఉన్నాడు అన్నాడు. ఈ 2 లీస్ట్ల యొక్క టోటల్ ఇచ్చాడు, 2 హైయెస్ట్ టోటల్ అడుగుతున్నాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి 3 టైమ్స్ ఇంక్రీజ్ వస్తుంది 6. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంక్రీజ్ 2 టైమ్స్ ఇంక్రీజ్ వస్తుంది 4. 4 + 6 10. 10 + 59 అంటే 69 అవుతుంది. ఇంకా బాగా అర్థం కావాలంటే ఒకసారి చూద్దాం. చూడండి, 4 ఈవెన్ నంబర్లు ఉన్నాయి అన్నాడు. నెక్స్ట్ 3 ఆడ్ నంబర్లు ఉన్నాయి అన్నాడు. సో ఇప్పుడు ఇది ఎక్స్ అనుకున్నాం అనుకోండి, తర్వాతది x+2, తర్వాతది x+4, తర్వాతది x+6. ఇది y అనుకున్నాం అనుకోండి, 3 ఉండాలి. ఇది y+2 అండ్ y+4. ఇప్పుడు మనతో చెప్పింది ఏంటంటే x+y వాల్యూ 59 చెప్పాడు. మనల్ని అడిగింది ఏంటంటే ఈ రెండిటి యొక్క సమ్ అడుగుతున్నాడు. అంటే నేనేమన్నానంటే ఇందాక 4 నంబర్లు అంటే 3 ఇంక్రిమెంట్లు వస్తాయి, 3 రెళ్ళు 6 పెరుగుతుంది. 3 నంబర్లు అంటే 2 ఇంక్రిమెంట్లు వస్తాయి, 2 రెళ్ళు 4 పెరుగుతుంది. 6+4 అంటే 10 పెరుగుతుంది. 10 పెరిగే ఆన్సర్ 69 అన్నాను. Question number 53. Two different amounts are invested in 2 schemes. In scheme A, amount X is invested at 8% per annum, and in scheme B, amount X plus 1400 is invested at 12% per annum. After 2 years, difference between both interests is 880. Find the value of X. Actual గా సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మెన్షన్ చేయాల. గుర్తుపెట్టుకోండి, రూల్ అది ఇండియన్ పీనల్ కోడ్ లో ఉన్నటువంటి రూల్. అంటే ప్రామిసరీ నోట్ రూల్స్ లో అది ఒక రూల్. సింపుల్ కాంపౌండ్ మెన్షన్ చేయకపోతే దట్ ఈస్ ఆల్వేస్ సింపుల్ ఇంట్రెస్ట్. సో అంటే ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అని. ఈ ప్రాబ్లమ్ 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి చిన్న స్టెప్ రాసి చేయొచ్చు, ఒకటేమో ఈక్వేషన్ రాసి చేయొచ్చు. ఫస్ట్ ఈక్వేషన్ రాసే చెప్తాను, తర్వాత చిన్న స్టెప్ మళ్ళీ చేద్దాము. ఏం చెప్తున్నాడంటే ఒక చోట ఏమో ఎక్స్ రూపీస్ 8% 2 years, అంటే ఎక్స్ ఇంటూ 8 × 2 / 100. ఇది ఒక స్కీమ్ లో నుంచి వచ్చేటటువంటి ఇంట్రెస్ట్. రెండో దాంట్లోనేమో ఎక్స్ ప్లస్ 1400 మీద 12% 2 years. ఇది సెకండ్ స్కీమ్ లో వచ్చే ఇంట్రెస్ట్. ఈ రెండు ఇంట్రెస్ట్ డిఫరెన్స్ 80 రూపీస్ అన్నాడు. సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఈ మాట చెప్పడం తేలికే కానీ కొంచెం ఆలోచన కనుక చేయగలిగితే చాలా ఈజీగా లెక్క చేయొచ్చు. సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ప్రపోర్షనల్. 2 years డిఫరెన్స్ 880 అంటే 1 year డిఫరెన్స్ 440 వస్తుంది. అంటే టైం ఇప్పుడు 1 year కి రెడ్యూస్ చేసాము. నెక్స్ట్ తర్వాత ఇక్కడ ఎక్స్ మీద 12% రావాలి, ఇక్కడేమో ఎక్స్ మీద 8% రావాలి. ఇక్కడేమో 1400 మీద 12% ఎక్స్ట్రా వస్తుంది. ఇప్పుడు 1400 మీద 12% ఎక్స్ట్రా ఎంత వస్తుందో చూద్దాము. 1400 కి 12% అంటే 14 × 12 రాయాలి. 140, 28, 168. ఈ 168 దాంట్లో నుంచి తీసేసామనుకోండి, ఎంత వస్తుందో చూద్దాము. 272 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. అది ఎందుకు వచ్చిందంటే ఇక్కడ ఎక్స్ మీద 12%, ఇక్కడేమో ఎక్స్ మీద 8%, అంటే డిఫరెన్స్ 4%. సో ఇది 4% అయితే 100% ఎంత అవుతుందో కావాలి. 4 దాంట్లో 6 times and 8 times. Answer is 6,800 rupees. Question number 54. Average age of A and B 2 years ago was 26. అంటే A plus B కి ఇవాళ 2 years ago 26 అంటే ఇవాళ 28 యావరేజ్ అవుతుంది. 28 × 2 అంటే 56 years అవుతుంది. A age 5 years hence will be 40. అంటే A కి ఇవాళ 35 years. నెక్స్ట్ B is 5 years younger than C. ఇప్పుడు బి వాల్యూ అక్కడి నుంచే క్యాలిక్యులేట్ చేసేయచ్చు. బి వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 56 నుంచి 35 పోతే 21 వస్తుంది. నెక్స్ట్ అండ్ బి ఈజ్ 5 years younger than సి, అంటే సి వాల్యూ ఎంత వస్తుందంటే 26 వస్తుంది. దెన్ ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి. ఏ వాల్యూ ఎంత 35, సి వాల్యూ ఎంత 26. ఆ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే ఆన్సర్ ఈజ్ 9 years. Question number 55. Average of xy and z is 24. అంటే x plus y plus z is equal to 72. x plus y is equal to 60. Next x is to y is equal to 2 is to 3. అడిగింది x minus z, అంటే z వాల్యూ కావాలి. ఇక్కడ
ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ 72, ఎక్స్ ప్లస్ వై 60 అంటే జెడ్ బికమ్స్ 12. అంటే ఇప్పుడు మనకి ఇంకా టాస్క్ ఏం మిగిలిందంటే ఎక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలి. 5 పార్ట్స్ 60 అంటే 1 పార్ట్ 12, 2 పార్ట్స్ 24. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ 24 అయింది. అడిగింది ఏంటంటే ఎక్స్ కి జెడ్ కి డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఆన్సర్ ఈస్ 12. Question number 56. The cost price of two articles is same. Tradesman got a profit of 40% on the first article. Selling price of the second article is 25% less than first article. Then find the overall profit percent. So, ఒక్కొక్క ఆర్టికల్ 100 రూపీస్ అనుకుందాము. అంటే టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 200 రూపీస్. ఫస్ట్ ఆర్టికల్ వాజ్ సోల్డ్ ఎట్ 40% ప్రాఫిట్. అంటే ఫస్ట్ దాన్ని 140 రూపీస్ అమ్మాడు. సెకండ్ ఆర్టికల్ వాజ్ సోల్డ్ ఎట్ 25% లెస్ దాన్ ది ఫస్ట్ ఆర్టికల్. 140లో 25% తక్కువ అంటే 35 రూపీస్. 140లో 35 తీసేస్తే 105. అంటే రెండింటినీ కలిపి ఎంతకి అమ్మాడంటే 245 రూపీస్కి అమ్మాడు. కాస్ట్ ప్రైస్ ఈస్ 200 అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈస్ 245. దెన్ దెర్ ఈస్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 45 అండ్ 200. 100కి ఎంత అంటే 45/2. ఆన్సర్ ఈజ్ 22.5 rupees. Question number 57. Length of the rectangle is 80% of the diagonal of a square of area 1225. Find the area of the rectangle if its perimeter is 94√2. ఇప్పుడు మనకు ఫైనల్ గా కావాల్సింది ఏంటి? ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్. అంటే లెంగ్త్ బ్రెడ్త్ కావాలి. క్యాలిక్యులేట్ చేద్దాం రండి. స్క్వేర్ ఏరియా అనగానే మన అందరికీ తెలిసిన ఫార్ములా ఏ స్క్వేర్. కానీ ఇక్కడ డయాగనల్ లో మాట్లాడుతున్నాడు కాబట్టి d²/2 స్క్వేర్ ఏరియాకి ఫార్ములా 1225. అంటే డి వచ్చేటప్పటికి 1225 అంటేనేమో 35కి స్క్వేర్. దీనికి √2 రాసేస్తాం. అంటే డి వాల్యూ 35√2 అయింది. నెక్స్ట్ లెంగ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ 80% ఆఫ్ ది డయాగనల్. అంటే లెంగ్త్ వాల్యూ ఎంత అంటే 35√2 ఇంటూ 80/100. 24 times 20, 5 times 5, 7 times. అంటే లెంగ్త్ వాల్యూ 28√2 వచ్చింది. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 94√2. అంటే 2 into l+b 94√2. అంటే l+b వాల్యూ ఎంత అవుతుందంటే హాఫ్ అవుతుంది. అట్లా అన్నాను కదా అని 95/√2 అనమాకండి. 94ని కట్ చేద్దాము. అంటే 47√2 అవుతుంది. నెక్స్ట్ l+b నేమో 47√2, l వాల్యూనేమో 28√2. అంటే బి వాల్యూ ఎంత వస్తుంది అంటే తీసేస్తే 19√2 వస్తుంది. సో ఇప్పుడు అడిగింది లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్ కాబట్టి 28√2 మల్టిప్లైడ్ బై 19√2. సో √2 into √2 అంటే 2 అయిపోతుంది. 2 into 8 6, 6 into 9 4. 4తో ఆన్సర్లు 2 ఆన్సర్లు ఉన్నాయి కాబట్టి క్యాలిక్యులేట్ చేద్దాం రండి. అంటే 1600 వస్తుందా 1000 ఆడ్ వస్తుందో తెలియాలి. సో 28 into 2 అన్నాం అనుకోండి 56 అవుతుంది. 56 into 20 అంటేనే 1000 ఆడ్ అవుతుంది. కానీ అది 19 కాబట్టి ఇది కూడా ఆన్సర్ రావడానికి ఛాన్స్ లేదు. ఆన్సర్ ఈస్ 1064. క్వశ్చన్ నెంబర్ 58. Annual salary of Arun is 7,68,000. In a month, he spends 12,000 on his children, 1/13 of the rest on food, 8,000 rupees in mutual funds from his salary. Then find the monthly savings. ఇక్కడేమో యాన్యువల్ చెప్పాడు, మంత్లీ అడుగుతున్నాడు. దాన్ని డివైడ్ చేసుకొచ్చేద్దాం. 7,68,000 ని ఫుల్ నంబర్ రాసేస్తున్నాను. డివైడెడ్ బై 12 రాసాము. 12 6 times 72, 4 times 64,000. 64,000 లో ఫస్ట్ ఎంత ఖర్చు పెట్టాడు 12,000. అంటే ఎంత మిగిలింది 52,000 మిగిలింది. దాంట్లో 1/13 అంట అంటే 4,000. 4,000 పోతే ఎంత మిగిలింది 48,000. 48,000 లో మళ్ళీ 8,000 ఖర్చు పెట్టాడు. అంటే 48 లో 8,000 పోతే మనకి మిగిలే ఆన్సర్ 40,000 రూపీస్. క్వశ్చన్ నెంబర్ 59. A can do a work in 24 days. B is 20% more efficient than A. C can do the work in 10 more days than B. Then find the time taken by A and C together can do the work. So A వాల్యూ ఆల్రెడీ ఉంది, C వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకురావాలి. రండి క్యాలిక్యులేట్ చేద్దాం. B ఎంత అన్నాడంటే A యొక్క కెపాసిటీలో 20% మోర్ అంటున్నాడు. సో వర్కౌట్ చేస్తే B can do the work in 20 days. C ఎంత అంటున్నాడంటే 10 days more. 10 days మోర్ అంటే వీడికి 20 కాబట్టి 30 days పడుతుంది. ఏనేమో 24 days, సి నేమో 30 days. దాన్ని ఏసీ బై ఏ ప్లస్ సి రాసేస్తాము. అంటే 24 into 30 డివైడెడ్ బై 54. 6 9 times 6 4 times 3 3 times 3 10 times. అంటే 40/3. 40/3 కనపడుతుంది కాబట్టి టిక్ పెట్టేస్తాము. లేదంటే రెగ్యులర్ ఫార్మేషన్ ఏంటంటే 13 1/3గా రిప్రజెంట్ చేయడం అలవాటు జనరల్ గా దాన్ని. Question number 60.
The ratio of milk and water is 5:4. If 2 liters was taken out, 2 liters was added, ratio becomes 10:9. Find the amount of water in the mixer. ఏం కావాలి మనకి? ఈ ఎడిషన్ జరిగాక వాటర్ ఎంత కావాలి? ఎడిషన్ జరిగాక వాటర్ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 9 పార్ట్స్ ఉన్నాయి. 9 పార్ట్స్ అవ్వాలంటే 9 పోయే నంబర్ అవ్వాలి. వన్ అండ్ ఓన్లీ ఆన్సర్, దట్ ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 61. A and B independently can finish a piece of work in 48 days and 40 days respectively. They started working together, and after 12 days, C replaced him. If the remaining work was finished by B and C together in 6 days, in how many days will C take to finish the whole work? A enroll చేయగలడన్నారు 48 days, B enroll అన్నారు 40 days, C enroll క్యాలిక్యులేట్ చేయమని అడిగారు. సో వీడు 12 days వేసిన తర్వాత వాడిని సి రీప్లేస్ చేశాడు అంటున్నారు. అంటే వీడు 12 days చేసినట్టు. సో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి బి ఉన్నాడు, కానీ ఏతో 12 days చేశాడు, సితోనేమో 6 days చేశాడు. అంటే వీడు 18 days చేశాడు, వీడేమో 6 days చేశాడు. ఈజ్ ఈక్వల్ టు 1. సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. క్వశ్చన్ నెంబర్ 62. Sam invested a certain sum of money in scheme A, which offers compound interest at 10% per annum for 2 years. Had the rate of interest on the same scheme been 20% per annum, he would have earned 644 rupees more as interest. What sum did Sam invest in scheme A? 10% 2 years compound interest అంటే 21 వస్తుంది. 20% compound interest 2 years అంటే 44% వస్తుంది. దీనికి డిఫరెన్స్ 23%. అంటే 644 rupees is 23%, 100% ఈజ్ వాట్ కావాలి. సో ఈ 23కి 00కి సంబంధం లేదు, 00 అక్కడ పెట్టేసాం. 3 4 అవ్వాలంటే 8 ఉండాలి. సో 00 ఉండాలి, 8 ఉండాలి. వన్ అండ్ ఓన్లీ చాయిస్, దట్ ఈస్ 2800. క్వశ్చన్ నెంబర్ 63. Shyam gave 40% of his monthly salary to his mother. His mother paid 1/4 of the money she received as house rent. From the remaining money after giving to his mother, Shyam spent 1/6 on buying watch. After the given expenditure, Shyam and his mother together have 24,000 remaining with them. What is the money what is Shyam's salary? So Shyam ki 100 rupees వచ్చినాయి అనుకోండి, మదర్ కి ఎంత ఇచ్చానన్నాడు? 40% ఇచ్చానన్నాడు. దాంట్లోంచి మదర్ ఎంత ఖర్చు పెట్టింది? 1/4 అంటే 10%, అంటే మిగిలింది 30%. అంటే మదర్ దగ్గర మిగిలినటువంటి అమౌంట్ 30%. నెక్స్ట్ ఇప్పుడు శ్యామ్ దగ్గర ఎంత ఉన్నాయి? 60% ఉన్నాయి. దాంట్లో 1/6 అంటే 10% ఖర్చు పెట్టాడు, అంటే మిగిలింది ఎంత అంటే 50%. మదర్ దగ్గర మిగిలింది 30%, శ్యామ్ దగ్గర మిగిలింది 50%, అంటే మొత్తం మిగిలింది 80% అవుతుంది. అంటే 24,000 rupees ఈజ్ 30%. కావాలని అడిగింది మనల్ని 80%, మనల్ని అడిగింది 100% ఈజ్ వాట్ అడుగుతున్నాడు. 8 దాంట్లో 3 times పోతుంది. 3 పక్కన కాసిన 0లో ఉన్నది ఆన్సర్. వన్ అండ్ ఓన్లీ చాయిస్, దట్ ఈస్ 30,000 rupees. క్వశ్చన్ నెంబర్ 64. A certain number of notebooks were purchased for rupees 240. 6 more notebooks would have been purchased in the same amount if each notebook was cheaper by 2 rupees. What is the price of each notebook? ఒకసారి కొంచెం లాజిక్ పెట్టి ఆలోచిస్తే చాలా ఈజీగా చేయొచ్చు. 240 రూపాయలు పెట్టి నోట్బుక్ కొనుక్కోవచ్చు అంటున్నాడు. అంటే ఒరిజినల్ ప్రైస్ 240లో పోయే నెంబర్ అవ్వాలి. నెక్స్ట్ తర్వాత ఏమంటున్నాడంటే ఈచ్ నోట్బుక్ ఈజ్ చీపర్ బై 2 rupees. అంటే ఇంకో ప్రతి నోట్బుక్ 2 రూపాయలు తక్కువ అయితే, అంటే మనం ఇందాక అనుకున్న రేట్ కన్నా 2 రూపాయలు తక్కువ ఉంటే, అంటే ఇందాకటి నెంబర్లో 2 తీసేసాక కూడా 240లో పోయే నెంబర్ అవ్వాలి. చూద్దాం. 10 240లో పోతుంది. నెక్స్ట్ తర్వాత 2 తీసేసాక అంటే 8 240లో పోతుంది. అంటే ఇది ఆన్సర్ ఎలిజిబుల్. 16 240లో క్యాన్సిల్ అవుతుంది, కానీ 16 నుంచి 2 తీసాక మిగిలే 14 240లో పోదు, అంటే ఇది ఆన్సర్ కాదు. 12 240లో పోతుంది. 2 తీసేసాక వచ్చే 10 కూడా పోతుంది, అంటే ఇది కూడా ఎలిజిబుల్ ఆన్సర్. 15 240లో పోతుంది. 15లో 2 తీస్తే 13 పోదు. 6 తీసాం, 6 240లో పోతుంది. 2 తీసేసాక కూడా పోతుంది, అంటే 3 ఆన్సర్లు ఎలిజిబుల్ అయినాయి. ఇప్పుడు చెక్ చేద్దామండి. సో 240/10 అంటే 24 నోట్బుక్స్ వస్తాయి. నెక్స్ట్ 2 రూపీస్ చీపర్ అంటే 8 రూపీస్. 8 రూపీస్ ఒక్కొక్క నోట్బుక్ అయితే 240 అంటే 30 నోట్బుక్స్ వస్తున్నాయి. డిఫరెన్స్ ఎంత అని చెప్పాడు ప్రాబ్లంలో? 6 నోట్బుక్స్ అన్నాడు. సో ఇక్కడ డిఫరెన్స్ సరిపోయింది కాబట్టి ఆన్సర్ ఇది అయింది. ఒకవేళ అది అవ్వకపోతే నెక్స్ట్ చెక్ చేసేవాళ్ళం, ఒకవేళ అది కూడా అవ్వకపోతే నెక్స్ట్ చెక్ చేసేవాళ్ళం అనమాకండి, ఎందుకంటే 2 ఎలిజిబుల్ కానప్పుడు 3వది ఆన్సర్ అయిపోద్ది. సో క్వశ్చన్ నెంబర్ 65.
After 3 years, the respective ratio between Lalima age and Alex age at that time will be 8:7. After 5 years, the respective ratio between Rayan age and Alexa age at that time will be 5:4. If Lalima is 2 years younger than Rayan, what is Rayan's present? ఎప్పుడు కూడా కాన్సన్ట్రేషన్ డేటా మీద కాకుండా క్వశ్చన్ మీద పెట్టండి. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఎవరిని అడిగాడు? రేయన్ ప్రజెంట్ అడిగాడు. రేషియోలో ఎక్కడన్నా రేయన్ కనబడుతున్నాడా? సో ఇక్కడ కనపడ్డాడు. రేయన్ ఏజ్ ఆఫ్టర్ 5 years ఎన్ని పార్ట్లు ఉండాలి? 5 parts. ఆఫ్టర్ 5 అయిందంటే 5 కూడా 5 పోయే నెంబర్ అయిందంటే ఒరిజినల్ గా 5 పోయే నెంబర్ అయ్యి ఉండాలి. అంటే రేయన్ ప్రజెంట్ ఏజ్ లో 5 పోయే నెంబర్ అయ్యి ఉండాలి. ఆన్సర్ ఈజ్ 15 years. మిగతా నాన్ సెన్స్ అంతా అసలు అవసరమే లేదు. క్వశ్చన్ నెంబర్ 66. రైట్. సో క్వశ్చన్ మార్క్ ఇక్కడ నుంచి మిగతా అన్నాడు పక్కకు పట్టుకెళ్ళి నంబర్ రాసేసి ఇదంతా చేయటం అందరూ చేస్తారు. 48 చూడగానే అటు ఇటు రెండు పక్కల చూడగానే 3 మిగిలిపోతుంది. 3 ఉంది అక్కడ. ఈ క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఉందంటే అటు పక్క 3 ఉండాలి. అంటే ఆన్సర్ డెఫినెట్ గా 3 పోయే నెంబర్ అయి ఉండాలి. ఆన్సర్ లో 3 పోయే నెంబర్ ఒకటే ఉంది. మొత్తం తీసుకెళ్ళి అటు రాసి ఇటు రాసి ఈలోపు జరగకూడదు జరిగి రాకుండా ఆన్సర్ వచ్చి లేనిపోయిన రిస్క్ తీసుకోమాకండి. నెక్స్ట్ 2.5 + 1.5 అంటే 4 వస్తుంది. 3.5 + 1.5 అంటే 5 వస్తుంది. 5 into 4 is 20. క్వశ్చన్ నెంబర్ 68. సో బై 80 రాస్తే 42 2 times పోతుంది. 32 times పోతుంది. 32 - 7 అంటే 25. 25 అంటే 5 square. ఆన్సర్ ఈస్ 5. క్వశ్చన్ నెంబర్ 69. సో బై 100 రాసాము. 16 దాంట్లో 16 times పోయింది. 25 దీంట్లో 4 times పోయింది. 4 into 16 అంటే 64. అది దేనికి క్యూబ్ అంటే 4 cube. మైనస్ క్వశ్చన్ మార్క్ అక్కడ తీసుకెళ్ళి 4 ఇటు తీసుకొస్తే 15 - 4 అంటే ఆన్సర్ ఈస్ 11. క్వశ్చన్ నెంబర్ 70. రైట్. ఒకసారి చూడండి, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది. పోతే మిగిలేది జీరోలన్నా ఉండాలి, 5కి సంబంధించిన నంబర్లన్నా ఉండాలి. వన్ అండ్ ఓన్లీ చాయిస్, దట్ ఈస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 71. 7 into 4 28 ప్లస్ 43 into 5 215. 215. 3 4 2 7 square అంటే 49. 43 తీసేస్తే 43 తీసేస్తే ఇంకొక 6 మిగులుతుంది. 200 లో 6 తీసేస్తే ఆన్సర్ ఈజ్ 194. క్వశ్చన్ నెంబర్ 72. సో ఈ పార్ట్ మొత్తం సైడ్ చేంజ్ చేసి అటు పక్కకి తీసుకెళ్ళాము. ఇది టేప్ వచ్చేస్తుంది. 3 - 2 అంటే 1 వస్తుంది. దీన్ని 2/6 కింద రాసుకున్నాం అనుకోండి. -3/6 అంటే హాఫ్ వస్తుంది. అంటే ఇటు పక్క మిగిలింది హాఫ్ మనకి. అంటే హాఫ్ ఇంటూ 2 cube డివైడెడ్ బై 3 square. అంటే ఇది కూడా స్క్వేర్ అయిపోతుంది. అంటే 2 square / 3 square అంటే ఆన్సర్ ఈజ్ 4/9. క్వశ్చన్ నెంబర్ 73. సో 102 డివైడెడ్ బై 17 అంటే 6 వస్తుంది. ఈ 6 క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ డివైడెడ్ బై 100 రాసామనుకోండి. 22 times 20 5 times. 2 cube లో 2 square times అంటే 4 times పోతుంది. 4 into 5 is 20. ఆన్సర్ ఈజ్ 20. క్వశ్చన్ నెంబర్ 74. 7 square 49. 49 - 12 అంటే 37 వస్తుంది. ప్లస్ 10 square is 100. 100 - 17 అంటే 83 వస్తుంది. ఈ రెండు కూడితే 120 వస్తుంది. ప్లస్ 8. ఆన్సర్ ఈజ్ 128. క్వశ్చన్ నెంబర్ 75. సో 13 into 15. 15 into 10 అంటే 150. 15 into 3 అంటే 45 అంటే 195. నెక్స్ట్ 891 డివైడెడ్ బై 9 అంటే 99 వస్తుంది. తీసేస్తే 96. బై 4 రాస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. ఎందుకంటే 400/100 రాస్తే అటు పక్క న్యూమరేటర్ లో 4 అంటే ఇటు డినామినేటర్ లో 4 వస్తుంది. 96/4 is nothing but 24. క్వశ్చన్ నెంబర్ 76. సో మనల్ని ఇక్కడ అడుగుతున్నది 2 power something అడుగుతున్నాడు. ఇప్పుడు 8 power 4 గా రాసుకున్నాం అనుకోండి. 8 power 4 గా రాసుకుంటే 2 cube whole power 4 అంటే 2 power 12 అవుతుంది. 6 + 4 10. 12 లో 10 పోతే ఆన్సర్ ఈజ్ 2 square. 2 ఈజ్ అన్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 77. రైట్. 2 square 4. 3 square 9. 9 into 4 36. 36 లో 20% అంటే డివైడెడ్ బై 5. 7.2 - 2 అంటే ఆన్సర్ ఈజ్ 5.2. క్వశ్చన్ నెంబర్ 78. 20% అంటే 1/5 అయిపోతుంది. 5 into 5 25. 25 దీంట్లో 90 times పోతుంది. 90 - 50 అంటే ఆన్సర్ ఈజ్ 40. క్వశ్చన్ నెంబర్ 79. సో 986 ఈ నెంబర్ యాడ్ చేసేద్దాము.
సో 6 ప్లస్ 6 12, 10 2 0 వస్తుంది. నెక్స్ట్ 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 9 11, 11 నాట్ 2 వచ్చింది. నెక్స్ట్ 432 ను 169 యాడ్ చేయాలి. సో 9 ప్లస్ 2 1. సో 2లో 1 పోతే 1 రావాలి. బ్యాడ్ లక్ 3 ఆన్సర్లు ఉన్నాయి, కంటిన్యూ చేద్దాము. సో 1 క్యారీ ఓవర్ ఉంది అంటే 0 వచ్చింది ఇక్కడ. సో మళ్ళీ 0 రావాలి. 0తో కూడా 2 ఆన్సర్లు ఉన్నాయి. నెక్స్ట్ 1 ప్లస్ 4 5 6 అంటే ఆన్సర్ ఈస్ 501. లాస్ట్ క్వశ్చన్ ఫర్ ద డే, క్వశ్చన్ నెంబర్ 80. సో ఈ 0కి డెసిమల్ పోయింది అనుకుందాం. అంటే 142% ఆఫ్ 1100 అన్న అవ్వచ్చు, 1100% ఆఫ్ 142 అన్న అవ్వచ్చు. 142% ఆఫ్ 1000 అంటే 1420 వస్తుంది. నెక్స్ట్ తర్వాత 100% ఆఫ్ 142 అంటే 142 వస్తుంది. అంటే 2 6 5 1. నెక్స్ట్ ఇది తీసుకెళ్ళి ఈ నెంబర్లో నుంచి తీసేయాలి. 3590 అంటే 8 2. నెక్స్ట్ 5లో 5 పోతే 0 2, 2028 డివైడెడ్ బై 15.6 ని 156 గా రాశాను. ఇంటూ 100 రాయాలి. యాక్చువల్గా ఇంకో 0 కూడా రాయాలి, ఎందుకంటే 156 కోసం. సో ఆన్సర్లో 000 ఉన్నాయి, 00 ఉన్నాయి, సింగిల్ 0 ఉన్నాయి. కాబట్టి నిదానంగా క్యాన్సిల్ చేసుకోండి. క్యాన్సిల్ చేస్తే ఆన్సర్ 12,000 వస్తుంది.